రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామంటున్నారు ఏజీ. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలను ఫైనల్ హియరింగ్ లో వింటామంది హైకోర్టు. 4 గంటల పాటు సాగాయి పిటిషనర్ల వాదనలో. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాలని ప్రభుత్వం చెప్పింది. మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలను ఫైనల్ హియరింగ్ అంటే రేపు వింటామని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి ఇంప్లీడ్ పిటిషనర్లు ఎలాంటి వాదనలు వినిపించనున్నారు? బికాస్ ఈ రోజు జరిగిన సిరీస్ ఆఫ్ వాదనలు ఏదైతే వినున్నారో, సో ఈ పిటిషనర్ల వాదనలు మరోవైపు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తోందా సపోర్టివ్ గా? ప్రస్తుతం పిటిషనర్ తరపున వాదనలు వించిన చిక్కుడు ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, ఒకసారి ముందుకు రండి. ఏం జరిగింది కోర్టులో? ఏం వాదన జరిగింది? ఇవాళ ఉదయం నుంచి కోర్టులో సుదీర్ఘమైన వాదనలు కొనసాగాయి. ఉదయం 12 గంటలకు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ కేసులను విచారణకు తీసుకుంది. మొన్న వేసిన 2 పిటిషన్లతో పాటు ఇంకొక 3 పిటిషన్లు అదనంగా బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు వేశారు. అందరూ అడుగుతున్న క్వశ్చన్, నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందా? చెప్పేసింది. ఆల్రెడీ రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవాటి వరకు ఎటువంటి స్టే లేదు. యాక్చువల్గా 27/9/2025 రోజే స్టే ఇవ్వాల్సి ఉంటే స్టే ఇవ్వలేదు. ఆ రోజు సమగ్రంగా ఎదుర్కొని స్టే రాకుండా చూసినాం. మా వాదనలు సమర్పించేసి ఈ రోజు స్టే లేదు. రేపు మధ్యాహ్నం 2:15కు మళ్ళీ గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ తిరిగి విచారణకు స్వీకరిస్తా అని చెప్పింది. రేపు స్థానిక సంస్థలకు ఎంపీటీసీ జెడ్పీసీలకు నామినేషన్ వేసుకోవచ్చు. అంతే, స్టే లేదు. ఈ రోజు వరకు స్టే లేదు. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? మేము ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం. చాలా సమర్థవంతంగా కోర్టులో కూడా చెప్పాం. ఈ వేసిన 5 పిటిషన్లకు కూడా అసలు ఒక్కరి ఫండమెంటల్ రైట్ కూడా వయలేషన్ లేదు. 226 కింద ఈ పిటిషన్స్ ఎవ్వి కూడా నిలబడవు అని చెప్పేసినాం. రెండోది, ఆ పిటిషనర్ సంబంధించిన వాదనలు కంప్లీట్ అయినాయి. స్టేట్కు సంబంధించిన వాదనలు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనస్వింగి కంప్లీట్ చేసిండు. రేపు మధ్యాహ్నం 2:15 తర్వాత స్టేట్ది వింటా అన్నారు. దాని తర్వాత మాది కూడా వింటా అని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏమంటారు అంటే ఒకటి 50% సీలింగు ఏదైతే ఉందో ఆ 50% సీలింగును మించి వీళ్ళు తీసిండ్రు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము అని అంటే ట్రిపుల్ టెస్ట్కు సంబంధించిన విషయాల లోపల కూడా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి ఉంది. ఆల్రెడీ ఎంపిరికల్ డాటా మీదనే 42% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఈ జీవో సస్టైనబుల్ అవుతుంది అని చెప్పేసి మేము సమర్థవంతంగా మా వాదనలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు కూడా చెప్పినాం. అభిషేక్ మనస్వింగి ప్రధానంగా ఎలాంటి వాదనలు? అదే ఆయనకు సంబంధించిన విషయం లోపల ఆ వాదనలు మొత్తం కూడా గవర్నమెంట్ చెప్పిన వాదనలు గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ని అడగండి, అదేవిధంగా గవర్నమెంట్ జీపీలను అడగండి. జరిగిన విషయం మాత్రం మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్క సందిగ్ధత, రేపు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ అయింది అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. అత్యంత కీలకమైన పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు తెలంగాణ హైకోర్టుకు చెప్పింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీన్ని స్టే ఇవ్వాలంటూ ఈరోజు పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తులు అడిగినప్పటికీ కూడా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు చెప్పిన విషయాన్ని తెలంగాణ హైకోర్టు రికార్డ్ చేసింది.
ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్ని ఒకవైపు అయితే ఈ తెలంగాణకు సంబంధించిన హైకోర్టులో అడ్వకేట్ జనరల్ స్వయంగా ఆల్రెడీ స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. దీనిపైన స్టే ఇవ్వాలని రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు పిటిషన్ తరపున న్యాయవాదులు అడిగినప్పటికీ కూడా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. విజయ్ లైన్ లో ఉండండి ఒకసారి.